విశ్వకర్మ మనుమాయాలు గ్రామీణ ప్రాంతాల వారికి రాష్ట్ర స్థాయిలో సంబంధాలు మెరుగుపరిచి జీవన అభ్యున్నతికి కృషి చేయనున్నట్లు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుంకోజు కృష్ణమాచారి తాటికొండ రమేష్ ను వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ మనుమయ సంఘం జిల్లా మండల స్థాయి సమావేశంలో మాట్లాడుతూ విశ్వకర్మ మనుమాయలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు సందర్భంగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మ మనుమయ సంఘం సభ్యులకు భవన నిర్మాణ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. వృత్తిపరంగా నష్టం సంభవించినప్పుడు ఆర్థికంగా ఆదుకోవడానికి కార్డు ఉపయోగపడుతుందని సందర్భంగా అన్నారు. తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనుమయ సంఘం రాష్ట్ర కమిటీ కూడా ఇలా రాష్ట్ర విశ్వకర్మ మనుమయ సంఘం మా ప్రధాన కార్యదర్శి కానీ మా కోశాధికారి కానీ మా శ్రీరామ ప్రధాన కార్యదర్శి కోశాధికారి అందరికీ నమస్కారము. ఈ యొక్క మనుమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ 5 పంచదాయులు ఉన్నటువంటి మనము ఇందులో మను అంటే కమ్మరి, మయ అంటే ఒడ్రంగి, మనుమయలము మరి మన తాతల నుండి కూడా ఒకటిగా కలిసి ఒకే నీది వేరు నాది వేరు కాకుండా ఒకే ఇల్లు ఒకే కుటుంబంగా ఉంటున్నటువంటి మనము వర్క్లో కూడా కమ్మరి పని కానీ కార్పెంటర్ పని కానీ కలిసి చేసే మనము మన సంబంధాలు కూడా అతి దగ్గరగా ఈ ఐదు దాయిలు చేసుకోవచ్చు, కానీ ఎక్కువ మనమే ఉంటాము. ఇందులో ఇంకో విషయం ఏంటంటే చాలామందికి తెలుసలేదు మన వాళ్ళకు, స్వర్ణకార ఫెడరేషన్ అని చెప్పేసి 1955 నుండి 60 మధ్యలో వాళ్ళు జాతీయ స్థాయిలో స్వర్ణకార ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత స్టేట్లో ఏమైందంటే మరి విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విశ్వబ్రాహ్మణ సంఘంలో మరి ఫెడరేషన్ ముందు స్వర్ణకార సంఘం ఉంది. మరి స్వర్ణకార సంఘం సపరేట్ ఉన్నప్పుడు పంచాయతీలుగా మనం ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాము. మరి మనుమయలో కూడా ఈ యొక్క కార్పెంటర్ వర్క్ వృత్తి చేసే వాళ్ళకు ఇప్పుడంటే లేదనుకోండి ప్రాబ్లము, ఇప్పటి కూడా ఉంది. నిర్మల్, వరంగల్, ఆదిలాబాద్, కొమరంభీం జిల్లా ఇటువంటి జిల్లాలల్లో ఇప్పటికి కూడా కట్టెకొత్త మిషన్లలో ప్రాబ్లాలు ఉన్నాయి. మిషన్లు గుంజుకపోవడము ఇవి ఉన్నాయి. వీటికి మరి మనకెవరు మాట్లాడాలి? ఈ స్వర్ణకార ఫెడరేషన్గా బంగారం పనికి సంబంధించి వాళ్ళు మాట్లాడతారు. మరి మన వాళ్ళు ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి మన పెద్దలు ఈ యొక్క మనుమయ సంఘము, కమ్మరి ఒడ్రంగి సంఘము ఒక 43 సంవత్సరాల క్రితము ఏర్పాటు చేయడం జరిగింది. మనకు వాళ్ళకి ఎలాంటి బాధలు వచ్చినా మరి కర్ర విషయంలో కానీ చిన్న చిన్న ఈ పోలీస్ స్టేషన్ గొడవలే కానీ కర్ర దొంగ కర్ర అనో రకరకాలుగా కేసులు పెట్టేవాళ్ళు. దాని మీద మన మనుమయ సంఘము ఈ 40 సంవత్సరాల నుండి కొట్లాడుతున్నది. కాబట్టి మనుమయులు ఈ మనుమయ సంఘం ఏందనేది కొంతమందికి ఆలోచన ఉంది, కొంతమంది ఏదో నీరు గార్చే ఆలోచనలు ఉన్నారు. దయచేసి అట్లా కాదు, పంచదాయులుగా అందరం ఒకటే. హైదరాబాద్లో ఇప్పుడు మనము మాతృ సంఘం అనేది ఒకటి అనుకుంటున్నాము. ఆ మాతృ సంఘం కింద మనుమయ త్వష్ట వాళ్ళ కన్సర్వల్ సంఘం కూడా సపరేటే ఉంది. విశ్వజ్ఞ శిల్పులది కూడా సపరేట్ ఉంది. విశ్వజ్ఞ వీళ్ళది కూడా స్వర్ణకాలది కూడా సపరేటే ఉంది. కానీ అందరము కలిసి మరి ఈ యొక్క మాతృ సంఘం అని చెప్పేసి పంచదాయులుగా ఒక తాటి మీదకి వచ్చే పని చేస్తున్నాము, కలిసే ఉంటున్నాము. కానీ మన వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాల విషయంలో మనకు పెట్టినటువంటి 40 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ఈ యొక్క సంఘాన్ని నీరు కార్చకుండా డెవలప్గా చేయాలని చెప్పేసి మేము మొన్నటి వరకు గతంలో నడిచినాయి అక్కడికే పిలిచి జిల్లా కమిటీలు ఇక్కడికి వచ్చినటువంటి మరి మా మండల్ జిల్లా అధ్యక్షులందరూ పిలిచి మండల అధ్యక్షులందరూ పిలిచి వాళ్ళ
అనుకున్నాకనే వాళ్ళు అనుకున్న వ్యక్తినే వేయాలని చెప్పి మేము మీ దగ్గరికి వచ్చి జిల్లా కమిటీలు వేస్తున్నాం. గతంలో ఏం జరిగేదంటే మిమ్మల్ని ఒక 5గురినో 6గురినో 10 మందినో పిలిచి నియామక పత్రం ఇచ్చి అందులోనే అధ్యక్షుడు, అందులోనే ప్రధాన కార్యదర్శి, అందులో ఉపాధ్యక్షుడు, కోశాధికారి అని చెప్పి ఇచ్చేవాళ్ళు. నేను ఈ మనమయ సంఘంలో ఒక 38 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా నేను. కానీ ఈ సిస్టమ్ పోవాలి, మనమే వాళ్ళ ముందుకెళ్ళి మండలాల వారిగా పిలిచి వాళ్ళ ముందు కమిటీ వేయాలనే ఆలోచనతోటి మేము ఉన్నటువంటి కమిటీలన్నీ పోయిన నెల రద్దు చేసినాము. మళ్ళీ మొదటిగా మనమయ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి గారు, ప్రధాన కార్యదర్శి తాటికొండ శ్రీరాములు గారు, కోశాధికారి గంధాల శ్రీనివాస గారికి, పెద్దలకు, వారెమ్మడొచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. మీరు అతి జాగ్రత్త మీద నన్ను ఎన్నుకున్నందుకు, జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ బాధ్యతలు స్వీకరిస్తూ ప్రతి ఊరికి వెళ్ళి, ప్రతి గ్రామానికి చేరుకొని, ప్రతి సభ్యుని కలుసుకొని, వారికి సంబంధించిన చేదోడు వాదోడు విషయాల్లో పాల్గొని, వారికి కావాల్సిన సమయాన్ని కేటాయించి వారికి అనుగుణంగా నేను ప్రక్రియ చేకూరుస్తానని వాగ్దానం చేసి తెలంగాణ విశ్వకర్మ మనమయ సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మొట్టమొదటిగా యాదాద్రి భువనగిరి జిల్లాను ఎంచుకోవడం, ఇక్కడ జిల్లా కమిటీని ఈరోజు ప్రకటించడం ఎంతో శుభసూచకం. 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ మనమయ సంఘానికి నూతనోత్సవము, కొత్త రక్తము రావాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రక్రియని ప్రారంభించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాము. అట్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగుల సమస్యలపై, రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి, ఈ జిల్లా కమిటీలలో నియోజకవర్గం కమిటీలు వేసి, నియోజక కమిటీల తర్వాత నియోజకవర్గ కమిటీల ద్వారా మండల కమిటీలు వేసి, మండల కమిటీల ద్వారా గ్రామ కమిటీలు వేసి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య ఏ మారుమూల గ్రామంలో మనమేలకు ఏ ఇబ్బంది జరిగినా ప్రణాళిక రూపొందిస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ భువనగిరి యాదాద్రి జిల్లా కమిటీని ప్రకటించడం, చిన్నోజు నరేంద్రాచారి గారిని, లక్ష్మీనారాయణాచారి గారిని, శ్రీధరాచారి గారిని, రాజుచారి గారిని, మల్లేచారి గారిని, వీరిని కమిటీని ఈరోజు ప్రకటించడం జరిగింది. వీరు పూర్తి స్థాయి కమిటీని కూడా త్వరలోనే వేసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. వీరికి దాంతోపాటు మండలంలోకి వెళ్ళిన, గ్రామాలలోకి వెళ్ళిన రాష్ట్ర మనమయ సంఘం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగులకు ప్రతి ఒక్కరికి కూడా భవన నిర్మాణ కార్మిక కార్డు మనమయ సంఘం ద్వారా ఏర్పాటైనటువంటి కమ్మరి వడ్రంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్డు ఇప్పడం జరుగుతుంది. దానిని మొదట ప్రాధాన్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి, ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కమ్మరి వడ్రంగికి అందించే బాధ్యత